ఏంటమ్మా, ఏమైంది? పడుకుంటానని చెప్పి చాపా దిండుతో ఇక్కడికొచ్చావు? ఎక్కడ పడుకోవాలో తెలియక ఇక్కడికొచ్చానత్తయ్యా. హాల్లో దోమలున్నాయి, సోఫాలో నిద్ర పట్టదు, అందుకే ఇక్కడే పడుకుంటాను. అక్కడ ఇక్కడ పడుకోవడం ఏంటమ్మా? వెళ్ళి గగన్ రూంలో పడుకో. బావ నన్ను రూంలోకి రానివ్వట్లేదత్తయ్యా, వద్దు అంటున్నాడు. వాడు వద్దు అంటే సరిపోతుందా? నువ్వు ఈ ఇంటి కోడలివి. అసలు ఈ ఇల్లే నీది. ఆ మాట మీ సుపుత్రుడికి చెప్పండి. నా మాట వినడు. పిలు, చెప్తాను. నేను పిలిస్తే చాడీలు చెప్తుంది అని మళ్ళీ నా మీదే అరుస్తాడు. మీరే పిలిచి చెప్పండి. సరే. గగన్, నాన్న గగన్, అమ్మా ఒక్కసారి ఇలారా. వస్తున్నా అమ్మా. చెప్పమ్మా. ఏంట్రా ప్రాబ్లం? ఏమీ లేదే. భూమిని నీ రూంలోకి రావద్దన్నావట, పడుకోవద్దన్నావట. నా రూమ్లో ఖాళీ లేదు, తను పడుకునే చోటు లేదు. చూసారా అత్తయ్య, ఇల్లు పెద్దది, గదులు పెద్దవి, నాకే చోటు లేదు. ఏయ్, నువ్వు నటించుకో. రేయ్, తను నువ్వు పెళ్లి చేసుకున్నావు. తను నీ భార్య, నీ గదిలోనే ఉంటుంది. అమ్మా, నేను తాళి కట్టలేదు కట్టలేదు కట్టలేదు. బావా, నువ్వు కట్టావు ఏయ్, కట్టావు నువ్వు కట్టావు. మాట్లాడుకు. నేను కట్టలేదు నువ్వు అంటున్నా కట్టావని కదా. చెప్తున్నానా? నువ్వు కట్టావు నిరూపించు. నేను కట్టలేదు రేయ్, నిరూపించు. ఆపండిరా. నేను కట్టలేదని ఆపండి, చెప్తా. గగన్, భూమి. ఎలుక పిల్లిలా ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారా? వెళ్ళండి. ఇక నుంచి భూమి నీ గదిలోనే ఉంటుంది. అమ్మా అమ్మా, అది కాదమ్మా, నా రూమ్లో. వెళ్ళమన్నానా? భూమిని తీసుకొని వెళ్ళు. థ్యాంక్ యూ అత్తయ్య, ఇంక నేను చూసుకుంటాను. గుడ్ నైట్. అమ్మా భూమి, ఆ? ఏంటత్తయ్యా? పెళ్ళైతే అయింది కానీ ముహూర్తం ఇంకా పెట్టలేదు కదమ్మా. నేను పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను. అప్పటి వరకు కాస్త దూరంగా ఉండండి. దానికేమీ తొందర లేదత్తయ్యా, మీరు చెప్పినట్టుగానే దూరంగా ఉంటాను. గుడ్ నైట్ అత్తయ్య. గుడ్ నైట్ అమ్మా.